నేను తమిళనాడులో చూసా మొన్న వెళ్ళినప్పుడు. సగ్గుబియ్యంతో ఆయిల్ లేకుండా, అందులో కాకుండా ఏమి లేకుండా చాలా ఈజీగా స్నాక్స్ లాగా తినేయొచ్చు. ఇలా పిసికేసుకొని చక్కగా ఇందులో ఏమీ లేదు చూసారుగా, కొంచెం బియ్యపు పిండి, కొంచెం ఉప్పేసి అంతే. స్టవ్ ఆఫ్ చేశానమ్మా. 10 నిమిషాలు అయ్యింది. 10 నిమిషాలు ఉడికింది చాలు. ఇప్పుడు వీటిని తిరగమాతేసి ప్రిపేర్ చేస్తా. చక్కగా విడివిడిగా వచ్చేసింది చూడండి. మనం చేత్తో అయితే కొయ్యలేమమ్మా. ఇలాంటిది ఏదైనా ఉంటే అందులో వేసేయండి. చేత్తో ఇది లేదన్నప్పుడు చేత్తోనే చేసేయి. సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, నేను రోజు చేస్తున్నానమ్మా ఏదో ఒక వీడియో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రోజు చేస్తున్నాను కదా, ప్రతిరోజు చేస్తున్నాను కదమ్మా. ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొంచెం ఉంటే చదివేస్తున్నాను. రోజు చేయటం మూలన ఎక్కువ లేవు చదవడానికి. అదే 7 చేపలదే ఇంకా వెళ్తాను. 2 డేసేగా అయింది. మొన్న పెట్టిన రోజునే కొన్ని చదివా, నిన్నట్టు కొన్ని చదివా. ఇవాళ కొంచెం ఉన్నాయి, మళ్ళీ వేరే వీడియో అవలా. రేపు మళ్ళీ రేపు వరకు ఉంటుంది ఇదే వీడియో. ఓకేనమ్మా. వీటి గురించి 5, 6 ఉన్నాయి కొత్తగా చేసిన వాళ్ళు. సూపర్ అమ్మ. మీరెవరు? శ్రీనివాసరావు వరద. సూపర్ అమ్మ, మీరేం లవ్స్ పెట్టారయ్యా, థ్యాంక్ యూ. చూసేసిన దాన్ని కొట్టి ఇది చేసేస్తున్నా. చందన అంట, భలే తింటున్నారు, లవ్స్ పెట్టావు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను చెప్పానుగా, అసలు నేను ఏం తింటున్నానో మొఖమాటం లేదు ఇక. మళ్ళీ ఏదో కెమెరాకి మాత్రం కొంచెం తిన్నట్టు నైస్గా చూపించి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ పెట్టుకుని వడ్డించేసి తిన్నట్టు అంత సీన్ లేదు. నేనేం తింటున్నాను అంతా మీ ఎదురుగుండా తింటా. అందరూ అలా చేయరు కదా యాక్టింగ్. అప్పుడు ఆ కెమెరాలో ఉండగా ఎంత లైట్గా తినాలనో లేకపోతే చాలా స్టైల్గా తినాలని ఉంటాయి కదా, అలా ఏది లేదు నాకు. ఇదంతా నేను ఎలా ఉన్నానో అలా మీకు చూపిస్తున్నాను అనేది మీరు చాలామంది నమ్మారు, అలా అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మనోజ కిన్నియా 2822 అయ్యా. ఇది ఎప్పుడు చూసారు? 9 అవర్స్ అయింది చూసి. అమ్మ కర్రీ సూపర్. ఓ డాక్టర్ చక్రవర్తియా? డాక్టర్ చక్రవర్తి మూవీలో నిజం చెప్పవా పిల్ల. ఓకే ఓకే, సాంగ్ పాడండి ప్లీజ్. నిజం చెప్పవా పిల్ల. ఓకే ఓకే, చూస్తా ఉందేమోనండి. పాట చెప్పేటప్పటికి స్టైల్ గుర్తు చేసుకుంటున్నా, చూస్తా. డాక్టర్ చక్రవర్తి. ఓకే. హిమకాడాన ఏదో 9615. ఏమీ లేవు, అన్ని లవ్స్ ఇది నమస్కారాలు ఈ మాత్రం ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ అమ్మ. రంజని 9415 అమ్మ. 2 అవర్స్ ఎగో ఇప్పుడే చూశారు. మీ యూస్ చేసిన ఫ్యాన్స్ డీటెయిల్స్ చెప్పండి. మీరు యూజ్ చేసే ఫ్యాన్ అదే అమ్మ, చాలాసార్లు చెప్పాను. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజునే కొనుక్కొచ్చి ఆ పాత్రలోనే వంట స్టార్ట్ చేశా. ఇక్కడ చెప్పానే ఏంటది, ఇన్నార్బిట్ మాల్ అని ఉంటుంది హైదరాబాద్లో. అక్కడ వెళ్ళి హోప్ టౌన్ ఏదో ఉంటుంది, అందులో కొన్నా. అన్ని సామాన్లు చాలా కలర్స్ చాలా బాగుంటాయి. అక్కడ తీసుకున్నాను. ఆ 2 కళాలు పెద్దవి, 2 చిన్నవి, 1 చిన్న రసం పెట్టుకుంది. అదే 10,000 నేను ఖచ్చితంగా. బాగున్నాయి అమ్మ. ఓన్ హౌస్ ఏనా అమ్మ? ఓకే. కాదమ్మా, నేను ఇక్కడ చెన్నై నుంచి వచ్చేసి విజయవాడలో కొన్ని రోజులు ఉన్నానమ్మా. విజయవాడలో ఏదో ఇక కరోనా వచ్చేసింది. నేను అక్కడ 19లోనే వచ్చాను నేను అక్కడికి విజయవాడకి. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎన్నో 1 సంవత్సరం కూడా కరెక్ట్గా అక్కడి నుంచి కరోనాలో అయ్యి వచ్చేసాయని పిల్లలు ఇక్కడికి వచ్చేయమన్నారు. విజయవాడలో కూడా రెంట్కే ఉన్నా, ఏం కొనుక్కోలే. ఇక్కడికి వచ్చి రెంట్కే వచ్చా. ఓన్ హౌస్ ఎందుకులే అన్నట్టు కొనుక్కోలేదమ్మా అప్పుడు. ఇప్పుడు చాలా రేట్లు ఉన్నాయి, అయినా కూడా అక్కర్లే. నాకు 3 పిల్లలకి ఉన్నాయి కదా. నేనేదో ఆరోగ్యంగా ఉన్నంతకాలం నేను తింటాకి రెంట్ హౌస్ అయినా పర్వాలేదు. ఓన్ హౌస్ అన్నీ ఇప్పుడు ఎందుకు వేస్ట్గా కొనుక్కోవటం? అందరికీ ఉన్నాయి కదా, పిల్లలకి ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి. అందుకని నాకు అక్కర్లా. ఓకేనమ్మా. ఈ ఓన్ హౌస్ గురించి కూడా మీకు చెప్పాలి. అంటే అందరు దాన్ని నచ్చుద్ది నచ్చకపోద్ది వేరే విషయం. ఓన్ హౌస్ వాళ్ళ 1,50,00,000 ఉందమ్మా. 1,50,00,000, 1,60,00,000 అలాగ కూడా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళే డబుల్ బెడ్రూమ్కి వెళ్తున్నానమ్మా. ఇప్పుడు చాలు, ఈ 3 బెడ్రూము ఏమీ ఏమీ లేవు, ఊరికే ఖాళీగా ఉంటున్నాయి. అందుకని డబుల్ బెడ్రూమ్ చాలు నాకు అని చెప్పి వెళ్తున్నాను. అదే 1,20,00,000 ఉందంట. ఎందుకమ్మా ఇప్పుడు 1,20,00,000 పెట్టి నాకు? 1,20,00,000 అన్నీ మనకు ఇది చూపించాల్సిందే, వైట్లో చూపించాల్సిందే కదా. బ్లాక్ ఎంతో కొద్దిగా ఉండదు, ఎవరు పెద్దగా ఎక్కువ తీసుకోవట్లే.
అయినా నాలుగు దాని దగ్గర బ్లాక్ కోట్ ఉంటుంది అనుకో చెప్తున్నా. ఇప్పుడు 1,20,00,000 పెట్టుకుని అక్కడ వేసుకుంటే ఏంటి నాకు లాభం? 1,20,00,000 పెట్టుకుంటే ఇక్కడ 80,000 దాకా వస్తాయి ఇంట్రెస్ట్ బ్యాంకులో పెట్టుకుంటే. 40,000 రెంట్ పోయినా, రెంట్ కాటు 40,000 ఇంటికి సరిపోతాయి. ఇప్పుడు అది కొని పెట్టుకుని నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఓన్ హౌస్ అంత అవసరం లేదు. నేను ఎప్పుడు అలాగే అందుకోసం నేను కొనలేకపోయాను నా కోసం. ఇప్పుడు నాకు ఎంత అవసరం, అవి వస్తాయిగా ఇంత వస్తాయిగా. అసలు మొదటి నుంచి నాకు ఇంటికి చేస్తే లేకపోవడం కారణం పిల్లలందరికీ ఇల్లు 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 అనే అలా ఏర్పాటు చేసేసుకున్నాం. హైదరాబాద్ వచ్చినా కూడా ముందు ఇల్లమ్మ అని ఇదే చేసాం. హైదరాబాద్ రెంట్కే వచ్చాం మేము. అప్పటికి ఇల్లు లేవు మాకు హైదరాబాద్లో. రెంట్కే వచ్చాం 2004లో. అక్కడి నుంచి ఇల్లు 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 అని చెప్పి అట్లా ఏర్పాట్లు చేసేసుకున్నాం. నాకనేది అప్పుడు చేసరాలా, ఇప్పటికీ చేసలేదు. పర్వాలా, ఎంతకాలం కుదురుతుందో ఇక్కడ అలా ఉండటం. తర్వాత ఏంటి ఏర్పాటు అనేది తర్వాత ఆలోచిస్తా. ఇప్పుడేమో ఆలోచించాల. ఓన్ ఇది రెంట్ హౌస్ అని కూడా చెప్పానమ్మా. ఇప్పుడు వెళ్ళేది కూడా రెంట్ హౌసే. కాకపోతే ఇందులో ఉంటాను. ఇది ఎలా ఉంటుందంటే ఈ కమ్యూనిటీలో ఉండాలని చెప్పి ఇక్కడే మారుతాను అనమాట. అది మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ ఒక రకం అయిపోద్ది. ఇప్పుడు అదాకా అలవాటు అయిపోయారు కదా, 4 సంవత్సరాలైంది నేను ఇక్కడికి వచ్చి. అలవాటు అయిపోయారు కదా, అందుకోసం 4 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి అనుకుంటా. 2001లో వచ్చా, వెళ్ళిపోయినాయి. అదమ్మా. అందుకని చాలు, దాన్నే మనం ఎక్కడుంటున్నామో మన అదే ఓన్ హౌస్ లాగా అలా ముచ్చటగా ఏర్పాటు చేసుకోవాలి అంతే. ఓకేనమ్మా. ఈరోజు ఎక్కువ కామెంట్స్ లేవు, మాట్లాడేటానికి కూడా పెద్దగా ఏమి మాటలు ఎవరైనా అడిగుంటే దానికి ఏమైనా సమాధానాలను ఎక్కువగా వచ్చేయేమో మాటలు, పెద్దగా ఇప్పుడేమీ లేవు. కాకపోతే ఈరోజు ఒకటి వెరైటీగా వంట చేస్తాయి ఇవాళ. నేను తమిళనాడులో చూసా మొన్న వెళ్ళినప్పుడు. సగ్గుబియ్యంతో ఆయిల్ లేకుండా, అందులో కాకుండా ఏమి లేకుండా చాలా ఈజీగా స్నాక్స్ లాగా తినేయచ్చు. అది చేస్తా ఇప్పుడు. రండి చూపిస్తా. 4 అవర్స్ నానితే చాలమ్మా. నీళ్ళు లేకుండా చుక్క కూడా 4 అవర్స్ ముందు శుభ్రంగా సగ్గుబియ్యం కడిగేసి సరిపడా నీళ్ళు అట్ట పోసి పెట్టేయాలి. పెట్టేస్తే 4 అవర్స్ తర్వాత ఇలా నానిపోయి ఇలా ఉంటుంది. సేమ్ తడి కూడా అవ్వట్లేదు కానీ నా చేతికి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఏం లేదు. ఇదిగో చాలా సింపుల్ వంట. ఇదిగో చూడు, కొంచెం ఉప్పే, అది కొద్దిగా వేసా. ఇదిగో ఇంట్లో పిండిని కూడా మళ్ళీ జల్లిచ్చా. ఇదిగో ఇది చాలమ్మ. కొంచెం 1 స్పూనుడు అంతే సరిపోయింది. పిండి ఎక్కువ వేయకూడదు. అదిగో కొంచెం ఇలా పిసుకోండి. అదిగో అది ఇలా పిసికేసుకుని చక్కగా, ఇందులో ఏమీ లేదు చూసారుగా, కొంచెం బియ్యం పిండి, కొంచెం ఉప్పేసి అంతే. సరిగా ఇలా పిసికేసి పెట్టా. ఇప్పుడు ఒకసారి దీని చేయి కడిగేసుకుని వస్తా. శుభ్రంగా తుడిచేసా కదా, ఏమీ లేదు. ఇదిగో ఇలా, దీన్ని కొలకట్ట అంటారు అక్కడ. ఇలా చక్కగా ఉండలు చేసుకోండి అంతే సైజు. మనం పూర్ణాల్లో ఎలా ఉండలు చేసుకుంటాం అలా. ఒక్క స్పూను వేసానమ్మా పిండి, ఎక్కువ వేయకూడదు. ఇది తమిళనాడులో చూశాను నేను వాళ్ళు చేయటం, అందుకని నేను మీకు చూపిస్తున్నా. కానీ చాలా ఈజీ. రాత్రి కూడా నానబెట్టుకోవచ్చమ్మా. పొద్దున్నే చేసేసుకోవాలనుకో టిఫిన్లో, రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు, ఏం పర్వాలే. నేనంటే పొద్దున్న లేచి 6ంటికి నానబెట్టా. 4 అవర్స్ నాన్న చాలంట, ఎక్కువ అవర్సే నానింది. బాల్ లాగా చక్కగా లోపల బాల్ లాగా వస్తుంది, వెయిట్ కూడా. చూసారమ్మా, ఇది అవి చేసేసా కదా. ఇంకా ప్రిపేర్ చేయటం చూపిస్తారండి. ఇదిగో అమ్మా, ఇదిగో అల్లం పచ్చడి నిన్న చేశాను టిఫిన్లో కుట్టుతని, బాగుంది చాలా. కాకపోతే ఇందులో వేసుకు తిన్నా బాగుంటాయి అవి,
ఇదిగో ఎందుకు మళ్ళీ మీకు ఫ్రెష్గా కావాలనుకుంటే ఇదిగో కొంచెం మిరపకాయలు, ఈ అల్లం వేసి మళ్ళీ కొంచెం అల్లం పచ్చడి చేసుకొస్తా. ఇదిగో ఈ కొబ్బరి, వేరుశనగ గుళ్ళు చూడమ్మా, ఇది పొడి చెయ్యాలి, చేస్తా. ఇదిగో ఇది వెయ్యాలి. ఇదిగో అయ్యా ఇట్లా పాత్ర పెట్టాను. ఇదిగో అడుగు నీళ్లు పోసానయ్యా, నీళ్లు పోసానమ్మా. ఇదిగో చూడండి, నూనె రాసాను. ఇదిగో ఇక పెట్టేసా. ఇగో వీటిల్లో పెట్టేద్దాం. ఇంకొంచెం వెడల్పు గిన్నె ఉంటే ఇంకా బాగుంటుందమ్మా. ఇదిగో చూసారమ్మా, ఇది పడుతుంది క్లియర్గా, అంతే. ఇప్పుడు దీన్ని వెలిగిస్తున్నా. అది ఓకేనా. ఇప్పుడు చింతపండు కూర్చొంత నీళ్ళు పెట్టాలి. ఇదిగో అమ్మ, ఇదిగో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా దీంట్లోనే వేసేస్తున్నా, వేయించేస్తా. ఇదిగో అంతే. అందాక మూత పెడతా, అది ఎగుతూ ఉంటాయి. ఇవి అయిపోతున్నాయి కదా, పచ్చిమిరపకాయ చట్నీకి అవి కూడా ఎగిపోతాయి. ఈ చింతపండు గట్టిగా ఉంది కదా, మీకు తెలుసుగా, అలా చేస్తా. నీళ్ళలో ఉడకబెట్టేసా. ఇవి ఒక 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు ఆవిరిలో ఉడికిపోతాయి. ఈ లోపల ఒక పని చేసుకుంటా. వేరుశనగ పప్పులు మీకు చూపించా కదా, ఇదిగో మరీ పొడిలా కాకుండా కొంచెం చెక్క బద్దాగా చేసుకొచ్చేసా. దీంతో తీస్తాను కంటే కూడా ముక్కలు కోసి ఇది కూడా టేస్ట్ వస్తేనే బెటర్, చేతులు లాక్కొస్తాయి. ఇది తీయటం లేట్ అవుద్దని ఇదైతే కొంచెం వేసుకొచ్చేస్తాలేమ్మా, అదైనా చేతులు లాక్కొస్తాయి. ఈ ముక్క చాలు, కొబ్బరి ముక్క ఎక్కువ అక్కర్లే. ఇదిగో కొబ్బరి కూడా అలా చెక్క బద్దగా, అంతే, ఇంకేం అక్కర్లా. ఇదిగో అమ్మ ఏగిపోయినాయి చూడండి. ఇది కూడా ఊరికే కొంచెం పచ్చడి నూరుకు వచ్చేస్తా. ఇదిగో సరిపోద్దేమో. ఇదిగమ్మ ఉప్పు, జీలకర్ర తడిగా ఉంది చెయ్యి, అందుకని నేను నలపల జీలకర్ర వేసా, జీలకర్ర వేసా, చింతపండు వేసా, వెల్లుల్లిపాయ, ఇది కూడా 5 వెల్లుల్లిపాయలు వేసా, చాలు. ఓకే చాలు. అంతే. చాలమ్మా, చూడండి స్టవ్ ఆఫ్ చేశానమ్మా. 10 నిమిషాలు అయ్యింది, 10 నిమిషాలు ఉడికింది, చాలు. ఓకే చూసారా, అది విషయం. ఇప్పుడు ఇట్లా వచ్చినాయి.
చూసారా అది. వై 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 ఇదిగో అమ్మా, నూనె తీసుకుని బ్రష్తో రాయొచ్చు కాస్త, అయినా కూడా చూసారా కొంచెం ఆరనియండి. సూపర్గా వచ్చేసినాయి చూసారుగా. బ్రష్ తీస్తే బాగుంటుంది, బ్రష్ ఇక్కడెక్కడ ఉండాలి కనిపించలే. ఇదిగో నా చేతికి రాసుకున్నా కదా, ఇదిగో చూడండి. అదిగో చక్కగా వచ్చినాయి. ఇప్పుడు వీటిని తిరగమోతేసి ప్రిపేర్ చేస్తా. చక్కగా విడివిడిగా వచ్చేసింది చూడండి. ఎప్పుడో తెలుసు అది చేద్దాం చేద్దాం అనుకుంటే ఇప్పుడు వంటలు ఎతికేటప్పుడు గుర్తొచ్చింది. ఇక అది ఒకటి చేద్దామే, వెరైటీగా ఉంటుంది కదా మీకు చూపించడానికి అని. ఇదిగో చూసారా సూపర్గా ఉంది. ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేస్తా. ఉప్పు ఇదిగో చూడండి, వేరుశనగ పప్పులు ఇప్పుడు నూరే కదా, చాలు. ఇదిగో కొబ్బరి నూరే కదా, అంతే ఇలాగే. అది ఇట్లా నూరే కదా. ఇదిగో అమ్మ కొంచెం జీలకర్ర పొడి అంతే. ఈ ధనియాల పొడి ఆడితో పని లేదు, ఊరికే కొంచెం జీలకర్ర పొడి మంచి స్మెల్కి. ఇదిగో ఇవన్నీ వేసా కాబట్టి దీనిపైకి ఇదిగో ఉప్పు ఇందాక ఊరికే కొంచెం వేసానమ్మా, ఇప్పుడు తినడానికి పైకి బాగుంటుంది. అది ఇదిగో పెద్దగా వాడను, అయినా తెచ్చి అట్టి పెడతా. ఇదిగో చూసారమ్మా, ఇది చల్లాలి అంతే, ఇంకేం లేదు. ఇవన్నీ నేను తర్వాత సర్దుకుంటా. ఇప్పుడు ఇది తీసేసి ఇందులో నేను తిరగేస్తాలే. ఇది ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఇక దీన్ని అంటించి అది 2 పచ్చిమిరపకాయలు ఒకే ఒక ఉల్లిపాయ వేసా. అది అది చాలా సన్నగా కోసేసేది చూడండి. ఇదిగో చూసుకోండి, మన చేత్తో అయితే కొయ్యలేమమ్మా. ఇలాంటిది ఏదైనా ఉంటే అందులో వేసేయండి, చేత్తో ఇది లేదన్నప్పుడు చేత్తోనే చేసేయండి. ఓకేనా, అది వంట. ఇప్పుడు ఇక లాస్ట్ది చేస్తా. మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పెరంగాయం, కరివేపాకు, కొత్తిమీర, అదే ఇంగువ, కరివేపాకు తెస్తాను, కొత్తిమీర చూసారా, కొత్తిమీర వేసేసా అంతే. ఇప్పుడు కొంచెం చాలు, ఎక్కువ వేయకూడదమ్మా. చూడండి నూనె చాలా తక్కువ వేసా. ఆవాలు, ఇదిగో మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు ఓకేనా. చూస్తున్నారు కదమ్మా, అలా. ఇదిగో కొంచెం ఇంగువ, ఇంకేమ్మా ఇంకేం అక్కర్లా, కొంచెం ఇంగువ, ఈ పప్పులు అంతే. ఎండుమిరపకాయలు అవి కూడా అక్కర్లే అమ్మ. చూడండి ఆ వేడి దాంట్లోనే వేస్తే అతుక్కుపోతాయి అమ్మ, అందుకని ఇలా పోసా. చూసుకో ఇదిగో చూసారా కరెక్ట్గా ఏగినాయి. తర్వాత వేస్తా, వేడి దాంట్లోనే వేస్తే ఈ సగ్గుబియ్యం కదమ్మా, మళ్ళీ అంటూ పోయే ఇది ఉంది, అందుకని అట్లా వేయాలి.
చూడండి. ఇప్పుడు మనం అంటే ఒకదానికి ఒకటి అంటుకోవట్లా చూసారమ్మా, అదిగో ఎంత వెరైటీగా ఉందో వంట. ఇప్పుడు వీటిని తిందాం చక్కగా. భట్టి విక్రమార్క, అమ్మో అది కూడా ఎప్పటిదో నేను. ఓ నెల రాజా వెన్నెల రాజా, నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేలోయి, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయి. ఓ వెన్నెల రాజా, నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేనోయి, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయి. ఓ నెల రాజా, చల్లగాలి జాడలో తెల్ల మబ్బు నీడలో, చల్లగాలి జాడలో తెల్ల మబ్బు నీడలో, కొంటె చూపు నీకేల చంద్రుడా, నా వెంటనంటిరా కోయి చంద్రుడా. కొంటె చూపు నీకేల చంద్రుడా, నా వెంటనంటిరా కోయి చంద్రుడా. ఓ నెల రాజా వెన్నెల రాజా, నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేనోయి, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయి. ఓ వెన్నెల నెల రాజా, కలువరి చిరునవ్వులే కన్నులను సిగ్గులే, కలువరి చిరునవ్వులే కన్నులను సిగ్గులే, వెంటనండి పిలిచినప్పుడు చంద్రుడా, వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా. వెంటనంటి పిలిచినప్పుడు చంద్రుడా, వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా. ఓ నెల రాజా వెన్నెల రాజా, నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేలోయి, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయి. ఓ నెల రాజా వెన్నెల రాజా, నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేనోయి, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయి. ఓ నెల రాజా. ఓకేనమ్మా, ఏదో పాడేశారు. రోజు షూటింగ్ చేస్తున్నాను కదా, మీతో మాట్లాడో ఇక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడో అన్నీ ఏదో ఒకటి చేస్తున్నా. ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసేసుకున్నా. చూసారమ్మా ఎలా ఉన్నామంటే అలా ఉన్నాయి. అదిగో ఇదిగో దుర్గా. ఓకే, దీని మీద మూత పెట్టకూడదమ్మా. మూత పెడితే మళ్ళీ వేడివేడిగా ఉన్నాయి కదా, మూత పెడితే ఇదవుద్ది, అందుకోసం మూత పెట్టలా. ఇదిగో చట్నీలు వేయాలి బైరా, అలా కూడా తినొచ్చు, కానీ చట్నీ వేసుకు తింటే బాగుంటుంది. అది ఎండుమిరపకాయలతో అల్లం పచ్చడి, ఇది ఇదిగోమ్మ ఇది పచ్చిమిరపకాయలతో అల్లం పచ్చడి చేసా. ఇప్పుడు ఇదిగో ఇది ఎండుమిరపకాయలతో చేసా. ఆహా ఉండండి, ఇంతగా పోర్కు పెట్టాను నీకు. ఇదిగో చూసారమ్మా, సగ్గుబియ్యం అంటే వడియాలు చేసుకోవటం, సగ్గుబియ్యం పరమాన్నం చేసుకోవటమే కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేను చట్నీ చేసా, లేకపోయినా కూడా పచ్చిమిరపకాయలు ఫ్లెక్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇదిగో ఎర్రపచ్చలు,
2 అల్ల పచ్చళ్ళే. సూపర్. ఇదిగో చేత్తో కూడా చూసారా? ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రెడీ చేసుకోవాలి. పిల్లలు తెల్లకపోతే పచ్చిమిరకాయలు తీసేయండి. ఓకేనమ్మా? బాగుంది కదమ్మా? దుర్గా బాగుందా? అందుకని ఇద్దరం ఒకేసారి పెట్టి తినేసాం. ఇక రైస్ కాదు కదా, కూరలు మళ్ళీ వేసుకోవడానికి ఏముంది, ఏం పునుగులు లాంటివే కదా, పెట్టుకు తిని పారేసాం. ఎంత బాగుందో, హాయిగా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చాలా బాగుంది. కారం పిల్లలు తినలేరు అనుకున్నప్పుడు ఏమి లేదు, నేను వెనకాల 2 పచ్చిమిరపకాయలు వేసాను కదా సన్న కొట్టి, అవి వేయకండి, అంతే, చాలా బాగుంటుంది. ఇక ఆ మాత్రం కారంగా ఉంటేనే ఈ సగ్గుబియ్యంది కదా, ఆ జిగురుకు బాగుంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, బాయ్.